బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ పై ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మబొచ్చు పటేల్ హాట్ కామెంట్స్ చేశారు. ఆదివాసీలను ఆర్ఎస్ఎస్ పక్కదారి పట్టిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎలాగైతే వారి దేవతలను పూజించుకుంటున్నారో అదే తరహాలో ఆదివాసీలు అటవీ దేవతలను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆదివాసీలను పక్కదారి పట్టించే వారిని గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక గొండి ధర్మగురువు హీరాసుఖ జయంతి వేడుకల వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ పై ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మబొచ్చు పటేల్ హాట్ కామెంట్స్ చేశారు. ఆదివాసీలను ఆర్ఎస్ఎస్ పక్కదారి పట్టిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎలాగైతే వారి దేవతలను పూజించుకుంటున్నారో అదే తరహాలో ఆదివాసీలు అటవీ దేవతలను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆదివాసీలను పక్కదారి పట్టించే వారిని గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గొండి ధర్మగురువు హీరాసుఖ జయంతి వేడుకల వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నేను కోరుకున్నది ఒకటే, ఈరోజు హిందూ అనేవాడు వాళ్ళ యొక్క హిందుత్వాన్ని కాపాడాలనుకుంటాడు, ముస్లిం అనేవాడు ఒక ముస్లిం వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని కాపాడాలనుకుంటాడు, క్రిస్టియన్ అనేవాడు క్రిస్టియాన్ని కాపాడాలనుకుంటాడు, సిక్ అనేవాడు వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళు కాపాడాలనుకుంటారు. అదే ఆదివాసులు హిందూ అని రాస్తున్నాం కదా, మనలో ఒక ఆర్ఎస్ఎస్ రూపంలో ఈరోజు మన దాంట్లో హిందుత్వం అనేది ఎంటర్ అయిపోతుంది. దీన్ని ఎప్పటి వరకు అయితే మనం పసిగట్టగలమో అప్పటి వరకు మనం అందరం కూడా మోసపోతున్నది మీరందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ హిందువులను వ్యతిరేకించడమే కాదు, ఈరోజు ఒక ఆదివాసి బిడ్డగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఆదివాసి గ్రామాల్లో ఈరోజు ఆర్ఎస్ఎస్ పేరు మీద ఈరోజు విగ్రహాలను పెడుతూ ఈరోజు ఆదివాసుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈరోజు శ్రీ శంభు మహాదేవ్ విగ్రహం చోట ఏ విగ్రహం వస్తుంది ఈరోజు పెద్ద మనుషులు చెప్పాలి. ఈ విషయాల గురించి మాట్లాడితే ఏం మాట్లాడతారంటే, అరే ఈ పోరాడికి ఏం తెలుసు, నిన్న మొన్న పుట్టినోడని మన వాళ్ళు మాట్లాడతారు. కానీ ఈరోజు వాస్తవమైన విషయాలు ఆలోచన చేయండి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి విగ్రహాలు గ్రామాలలో? మన సాంప్రదాయాన్ని ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఇంతకుముందు లక్ష్మణాచార్య మహారాజు వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త కొత్త సిస్టమ్లు ఎందుకు తీసుకొస్తున్నారు? కాబట్టి ఈరోజు హిందువుల గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు, అదే క్రిస్టియన్ గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు, అదే ముస్లిం గురించి మాట్లాడితే ఎవరు కూడా సహించరు. ఈరోజు ఆదివాసు కల్చర్ని కూడా ఎవరైనా డ్యామేజ్ చేస్తామంటే ఎవరు కూడా మనం కూడా సహించకుండా ఉండాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి ఇప్పుడు వచ్చినట్టు వాళ్ళని కోరుకునేది ఒకటే, జిల్లా నాయకులైనా, రాష్ట్ర నాయకులైనా, అధికారులైనా, అనధికారులైనా ఈరోజు నిజంగా మీకు పెర్స పేరుంటే మీరు ప్రతి సంవత్సరం మీ పెర్స పేరు దగ్గరికి వెళ్ళండి. నేను కోరుకున్నది ఒకటే, ఈరోజు హిందూ అనేవాడు వాళ్ళ యొక్క హిందుత్వాన్ని కాపాడాలనుకుంటాడు, ముస్లిం అనేవాడు ఒక ముస్లిం వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని కాపాడాలనుకుంటాడు, క్రిస్టియన్ అనేవాడు క్రిస్టియాన్ని కాపాడాలనుకుంటాడు.